నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను విల్ చక్రధర్. ఇప్పుడు ఎస్ఐఎఫ్స్ మనకి ఆల్రెడీ వచ్చాయండి మనకి మార్కెట్లోకి. ఒకప్పుడు చెప్పుకున్నాం ఎస్ఐఎఫ్స్ చాలా బాగుంటాయని, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ అని. మనం చూస్తే మ్యూచువల్ ఫండ్స్లో అనేది మినిమంగా 10,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలాగే పిఎంఎస్లో అత్యధికంగా 50 lakhs దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఈ పిఎంఎస్లో 50 lakhs అనేది చాలా హై టికెట్ సైజ్ ఉంది. అలాగే మ్యూచువల్ ఫండ్స్లో మనకి మినిమం 10,000 1 lakh అనేది చాలా మినిమం ఉంది. సో ఈ మ్యాక్సిమం మినిమం మధ్యలో ఇప్పటిదాకా ఒక బ్రిడ్జ్ అనేది లేదు. సో దీన్ని పూరుస్తూనే సెబీ వాళ్ళు మనకి ఎస్ఐఎఫ్ లాంచ్ చేశారు. సో స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో ఇప్పుడు గతంలో 2 years నుంచి వాళ్ళు దాని మీద పరిశోధన చేసి ఎట్లా ఉంటే బాగుంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న బెటర్ ప్లస్ పాయింట్స్ ఏంటి, అలాగే పిఎంఎస్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, సో ఇట్లాంటివన్నీ కూడా ప్లస్ పాయింట్స్ తీసుకుంటూనే మనకి ముందుకు వచ్చింది ఎస్ఐఎఫ్. సో ఇట్లాంటి ఎస్ఐఎఫ్స్ మనం చూస్తే ఆల్రెడీ ఎడల్ వైజ్ వాళ్ళది హైబ్రిడ్ ఫండ్ వచ్చేసింది అట్లా అని. సో అలాగే మనం చూస్తే ఎస్బీఐ వాళ్ళ మ్యాగ్నిమం కూడా హైబ్రిడ్ ఫండ్ వచ్చేసింది. సో అట్లాంటి హైబ్రిడ్ ఫండ్స్లో పెడితే కనుక మనకు తెలుసు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లో అయితే చాలామంది మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, 10 lakhs కానీ 20 lakhs కానీ. సో ఇట్లాంటి కనుక మ్యూచువల్ ఫండ్స్లో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్లో హైబ్రిడ్ ఫండ్లో పెట్టే కన్నా కూడా మీరు కొంచెం 10 lakhs ఉన్నాయి అంటే మాత్రం మీరు ఎస్ఐఎఫ్ మూవ్ అయిపోవడం చాలా బెటర్ అండి. సో ఎస్ఐఎఫ్లో కొంచెం యాడ్ అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి. అది మార్కెట్ బాగుంటున్నప్పుడు రిటర్న్స్ ఎక్కువ వస్తుంది కంపల్సరీగా మ్యూచువల్ ఫండ్స్ కంటే ఎక్కువ. అలాగే మార్కెట్ పడిన టైంలో మ్యూచువల్ ఫండ్స్ కంటే కొంచెం తక్కువ పడుతుంది అంటున్నారు. కాబట్టి ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ ఉంది ఎస్ఐఎఫ్లో. సో మన దగ్గర 10 lakhs కంటే అబోవ్ కనుక ఉంటే మాత్రం కంపల్సరీగా ఈ హైబ్రిడ్ ఫండ్స్లో కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఈ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్, హైబ్రిడ్ ఫండ్ కాకుండా మల్టీ అసెట్ ఫండ్ కాకుండా దానికంటే కూడా ఎస్ఐఎఫ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఈ కేటగిరీలో చాలామంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ పీపులే ఉంటారు. సో రిటైర్ పీపుల్ వాళ్ళ దగ్గర లేదా కొంచెం ఎప్పటి నుంచో ఇన్వెస్టర్స్గా ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం బల్క్ అమౌంట్స్ అయితే ఉంటాయి. సో యంగ్స్టర్స్ కంటే కూడా ఇట్లాంటి కేటగిరీ లంసంగా పెట్టాలి 10 lakhs అంటే మాత్రం వీళ్ళ దగ్గర అందుబాటులో ఎక్కువ ఉంటుంది. ఆల్రెడీ వెల్ సెటిల్ అయిపోయిన వాళ్ళ దగ్గర.